హలో, అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ప్రతి వారి ఇంట్లోనూ పూజలు, వ్రతాలు, నోములు జరుగుతూనే ఉంటాయి. ఆ సందర్భంలో ఆ పూజ చేసే పురోహితుడు గారు ముందుగా ఓ పసుపు వినాయకుడిని తయారు చేసి కొన్ని మంత్రాలు చదువుతూ ఆ పూజ చేసే వారికి కొన్ని అక్షంతలు ఇచ్చి ఆ పసుపు వినాయకుడిని పూజించమంటారు. వాటి అర్థం అంటే ఆ మంత్రాల యొక్క అర్థం చాలామందికి తెలిసే ఉంటుంది. వాటి ప్రతిఫలం కూడా తెలిసే ఉంటుంది. తెలియని వారి గురించే నా ఈ చిన్న ప్రయత్నం. అభిషేకం కరిష్యే అంటారు. దీనివల్ల పాపం నశిస్తుంది అని అర్థం. ఆసనం సమర్పయామి అంటారు. భగవంతుడికి ఆసనం వేస్తే మనకి కూడా ఆ భగవంతుడు ఇల్లు కొనుక్కోవడానికి కానీ కట్టుకోవడానికి కానీ కృప చూపిస్తారు అని దాని అర్థం. వస్త్రం సమర్పయామి అంటారు. మనకు వస్త్రాలకు ఎటువంటి లోటు రానియడ భగవంతుడు అని ఈ మంత్రం యొక్క అర్థం. గంధ పుష్పం సమర్పయామి అంటారు. దీనివల్ల సౌభాగ్యం వస్తుంది అని. ధూపమాగ్రాపయామి అంటారు. దీనివల్ల జీవితాల్లో కష్టాలు పోయి వెలుగులు నింపుతాయి అని ఈ మంత్రం యొక్క అర్థం. ధూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి అంటారు. దీనివల్ల సకల భోగాలు వస్తాయి అని. తాంబూలం సమర్పయామి అని ఆఖరిలో అంటారు. దీనివల్ల 4 పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం అంటే సంపద, కామ, మోక్షాలు ఆ భగవంతుడు మనకి ప్రసాదిస్తారు అని. ఇటువంటి వేద మంత్రాల ద్వారా ఆ భగవంతుడికి పూజ చేస్తే అందరికీ అన్ని విధాల ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తారని ఈ మంత్రాల యొక్క అర్థం. ఇది నాకు తెలిసినంత వరకు మాత్రమే. తప్పులుంటే క్షమించండి.